హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్ సార్. నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో టైటిల్ థంబ్నెయిల్ చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. టుడేస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ మీషో డ్రెస్సెస్. ఎలానో సమ్మర్ వస్తుంది కదా అని చెప్పి కొన్ని డ్రెస్సెస్ నేను మీషో నుంచి షాప్ చేశాను. సో ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ గైస్. అందులో యాక్చువల్గా నేను ఎక్కువ డ్రెస్సెస్ పెట్టాను. ఆల్మోస్ట్ అరౌండ్ 9 to 10 డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను. బట్ 2 to 3 డ్రెస్సెస్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి, మనకి రాలేదన్నమాట. సో ఉన్నంత వరకు అయినా అట్లీస్ట్ మీతో చూపిద్దాము, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ దట్ ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవన్నీ మీషోలో తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, క్వాలిటీ అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఆల్సో వీటికి సంబంధించిన లింక్స్ యాజ్ యూజువల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి ఒకవేళ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ డ్రెస్. ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ డ్రెస్ అనమాట. ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్లో ఉంది, కైండ్ ఆఫ్ ఖాదీ కాటన్ అంటారు కదా, సో కొంచెం అలా ఉంది. నాకైతే చాలా నచ్చింది ప్రింట్ అది కూడాను. సో మీరు చూసుంటే కనుక మనకి యోక్ పార్ట్లో ఇట్లా ప్రింట్ వచ్చింది పెయింట్ లాగాను, కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ అవి వచ్చినాయి. అండ్ కమింగ్ టు ద బాటమ్ మనకి ఆల్మోస్ట్ కింద వరకు కూడా ప్లెయిన్ వచ్చింది. అండ్ కిందన మళ్ళీ సేమ్ ప్రింట్ మనకి యోక్ పార్ట్లో ఏదైతే ఉందో అదే వచ్చింది. చూడడానికి చాలా క్లాసీగా ఉంది. అండ్ కొన్ని వైట్స్ ఏంటంటే సీ త్రూ ఉంటాయి కదా, బట్ ఇది అలా అయితే ఉండేటట్టు లేదు, చాలా బాగుంది. మనకి వీళ్ళు లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ స్టిల్ దట్స్ ఓకే. లైనింగ్ లేకపోయినా కానీ ఇది మనకి కొంచెం ఆక్వర్డ్గా అయితే ఏమీ అనిపించేటట్టు కనిపించట్లేదు. సో దీనికి సంబంధించిన వీడియో పక్కనే ప్లే అవుతూ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ విషయానికి వస్తే మనకి సెమీ బుట్ట చేతుల్లాగా వచ్చి ఇలాగా 3/4 హ్యాండ్స్ లాగా వచ్చినాయి. 3/4 కూడా కాదు, మనకి ఆల్మోస్ట్ ఎల్బో వరకు వస్తాయన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ డ్రెస్. క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో ప్రింట్ ఏంటి అంటే మనకి ఫ్రంట్ యోక్ పార్ట్లో ఏదైతే ఉందో అదే సేమ్ మనకి బ్యాక్ కూడా రిపీట్ అవుతుంది. అండ్ త్రూఅవుట్ ద డ్రెస్ అట్లే ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సేమ్ ఈ డ్రెస్ మటుకి చెక్అవుట్ చేయండి. కాటన్ డ్రెస్ చాలా బాగుంది, ఈ సమ్మర్స్కి చాలా సూటబుల్గా ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ ఫస్ట్ డ్రెస్. సెకండ్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ది, మల్టీ కలర్ ఫ్లోరల్ అనమాట. యాక్చువల్గా ఇది నేను మీషో యాప్లో చూసినప్పుడు ఏంటి అంటే కాటన్ ఫ్యాబ్రిక్ అని మెన్షన్ చేశారు, బట్ వచ్చిన తర్వాత చూస్తే ఇది క్రీప్ అంటారు కదా మెటీరియల్, అలా ఉంది ఫ్యాబ్రిక్. కాటన్ అయితే డెఫినెట్లీ కాదు. సో గుచ్చుకునే క్రీప్ అయితే కాదు, మెత్తగానే ఉంది ఇది. బట్ ఓన్లీ థింగ్ డిసప్పాయింట్ అయింది ఏంటి అంటే నేను కాటన్ కదా ఈ సమ్మర్స్కి బాగుంటుంది అన్నట్టు నేను అనుకున్నాను. బట్ ఇవేంటంటే ఈ మెటీరియల్స్ క్రీప్ మెటీరియల్స్ మనకి స్వెట్ ఎక్కువ అబ్జర్వ్ చేయవు. సో అందుకని చెప్పి మనకి అంత క్యారీ చేయలేము మనము సమ్మర్స్లోని, నా ఫీలింగ్. బట్ ఇలా అయితే వచ్చింది. మనకి చూస్తే కనుక యోక్ పార్ట్ అంతా కూడా స్ట్రెచబుల్ అనమాట, ఇలా ఎలాస్టిక్ లాగా వచ్చింది. అండ్ స్లీవ్స్ విషయానికి వస్తే స్లీవ్స్ కూడా మనకి స్ట్రెచబుల్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద గుడ్ పార్ట్ అబౌట్ ద డ్రెస్. మనము యోక్ పార్ట్ అంతా కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ కిందనంతా కూడా ఫ్రిల్స్ అవి వచ్చినాయి, కొంచెం బాగానే ఇచ్చారు. అండ్ మనకి మీరు చూసుంటే కనుక మనకి బాటంలో మనకి ఇలాగా రఫల్స్ లాగా వచ్చింది. రఫల్స్ కంప్లీట్గా కూడా కాదు, సెమీ రఫల్స్ లాగా వచ్చిందనమాట. ఓవరాల్ అయితే ఇట్లా ఉంటుంది డ్రెస్ చూడటానికి. ఓన్లీ థింగ్ నేను డిసప్పాయింట్ అయింది ఏంటి అంటే డ్రెస్లో ఫ్యాబ్రిక్ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. దట్ కాటన్ ఎక్స్పెక్ట్ చేస్తే వేరే మెటీరియల్ వచ్చింది కదా, అదొక్కటే. బట్ అదర్ దాన్ దట్ మిగతా అంతా కూడా చాలా బాగుంది ఈ డ్రెస్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ సెకండ్ డ్రెస్. అండ్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ డ్రెస్. యాక్చువల్గా ఇది మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా బటర్ఫ్లై డ్రెస్సెస్ గుర్తున్నాయా? ఆ బటర్ఫ్లై డ్రెస్సెస్ చాలా ట్రెండ్ అయినాయి కదా, సో దానిలోనే ఇది కూడా అనమాట తీసుకున్నాను. బట్ ఇది కొంచెం ఏంటి అంటే సీ త్రూ ఉండే మెటీరియల్ లాగా ఉంది. ఓపెన్ చేస్తే ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇదంతా కూడా ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ అనమాట. చాలా బాగుంది, లుక్ అది కూడా చాలా నీట్గా ఉంది. బట్ ఓన్లీ కన్సర్న్ ఏంటి అంటే ఈ మెటీరియల్ చాలా థిన్ ఉంది. చూస్తే కనుక మీకు అర్థమవుతుంది కదా, ఫ్యాబ్రిక్ అది కూడాను చాలా సీ త్రూ ఉందన్నమాట. ఒకవేళ మీకు లాంగ్ పెట్టీకోట్ ఏదైనా ఉందనుకోండి, సో ఆ పెట్టీకోట్ వేసుకుని మీరు మేనేజ్ చేయొచ్చు, బాగుంటుంది. బట్ లేకపోతే నేను ఇది అంత ఎక్కువ అడ్వైస్ చేయను. కొంచెం సీ త్రూ ఉంది కదా, అంత కంఫర్టబుల్గా అయితే మనం డెఫినెట్లీ ఫీల్ అవ్వము వేసుకోవడానికి సింగిల్ పీస్ లాగా. సో అదనమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ డ్రెస్ అంతా కూడా చాలా చాలా బాగుంది. మంచిగా చాలా ఎక్కువ వచ్చింది కూడా గిరాక్ అంతాను, చాలా బాగుండింది.
సో మీరు చూస్తే ఆ డ్రెస్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లకి కూడా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. సో నెక్ విషయానికి వస్తే మనకి ఇట్లా స్క్వేర్ లాగా వచ్చి కొంచెం ఇట్లా డిజైన్ వచ్చిందనమాట. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ డ్రెస్. నాకు చెప్పాను కదా కొంచెం సీత్రూ ఉంది, అందుకని చెప్పి మేబీ ఐ మైట్ రిటర్న్ దిస్, ఎందుకంటే నా దగ్గర లాంగ్ పెట్టికోట్ లేదు. ఇఫ్ ఐ ఫైండ్ సంథింగ్ బయటనకైనా దొరికితే కనుక లాంగ్ పెట్టికోట్ మేబీ అప్పుడు నేను ఉంచుతాను, లేదంటే ఐ డెఫినెట్లీ గోనా రిటర్న్ దిస్. రిటర్న్ చేసేది ఎందుకు రివ్యూ చేయడము అని అనుకుంటే మేబీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా, ఒకవేళ తీసుకుందాము అన్న ప్లాన్ ఉంటే కనుక జస్ట్ మీకు ఒక హెడ్సప్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఇది కూడా ఇంక్లూడ్ చేశాను. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ డ్రెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రే కలర్లోని ఇలా వచ్చిందనమాట. నేను యాక్చువల్లీ ఇది డ్రెస్ అన్నట్టు సింగిల్ పీస్ లాగా అన్నట్టు ఆర్డర్ చేశాను, బట్ ఇదైతే కుర్తా లాగా ఉంది నాకు. మనకి ఏ లైన్ కుర్తీస్ ఉంటాయి కదా, సో ఆ టైప్ వచ్చింది. అండ్ ఆల్సో ఇది కుర్తీనే, మనం డ్రెస్లో డెఫినెట్గా వేసుకోలేము, ఎందుకంటే మనకి లైనింగ్ ఇవ్వలేదు. అండ్ డ్రెస్ విషయానికి వస్తే ఇది మొత్తం అంతా కూడా ప్లెయిన్ ఉంది, బట్ ఓన్లీ ఇక్కడ ఈ పార్ట్ దగ్గర మాత్రమే మనకి కొంచెం చిన్నగా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి డ్రెస్కి పాకెట్స్ ఉన్నాయి, 2 పాకెట్స్. ఒకవేళ మీరు ఇది కుర్తీలాగా వేసుకుని బ్లాక్ లెగిన్ వేసుకున్నారు అంటే యాంకిల్ లెంత్ చాలా బాగుంటుంది. ఎదర్ దాట్ ఆర్ సిగరెట్ ప్యాంట్స్ ఉంటున్నాయి కదా, సిగరెట్ ప్యాంట్స్ వస్తున్నాయి కదా, సో ఆ సిగరెట్ ప్యాంట్తో పేరప్ చేసినా కానీ ఇది బాగుంటుంది. బట్ సింగిల్ పీస్ లాగా అయితే, 1 పీస్ లాగా మనము డెఫినెట్లీ ఇది వేసుకోలేము, ఫర్ ద రీజన్ దట్ మనకి లైనింగ్ లేదు, కొంచెం సీత్రూ ఉంది కాబట్టి. నాకైతే ఓవరాల్గా డ్రెస్ అయితే నచ్చింది. యా, దట్స్ ఇట్ అబౌట్ దిస్ డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ అగైన్. ఎందుకో నాకు తెలిసి ఈసారి మీషోలో నేను అన్నీ వైట్ అండ్ షేడ్స్ ఆఫ్ వైట్లోనే తీసుకున్నట్టున్నాను. సో ఇదనమాట ఈ డ్రెస్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీషో నుంచి ఇంత క్వాలిటీ డ్రెస్ వస్తుందని, ఎందుకంటే ఇదంతా కూడా మనకి ప్రింట్ కాదు, ఎంబ్రాయిడరీ అనమాట. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. మనకి స్లీవ్స్కి చిన్ని చిన్ని క్యూట్ ఫ్లవర్స్ అయితే డీటెయిలింగ్ వచ్చింది. అండ్ నెక్ యోక్ పార్ట్లో ఇట్లా వచ్చిందనమాట, వీ నెక్ వచ్చి చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. బట్ అగైన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ డ్రెస్ ఏంటి అంటే మనకి వీళ్ళు లైనింగ్ ఇచ్చారు, బట్ అదైతే చాలా పల్చగా ఉంది. లెట్ మీ షో యూ దాట్. సో మీరు లైనింగ్ చూస్తే కనుక ఇంత పల్చగా ఉందన్నమాట. అట్లీస్ట్ కొంచెం థిక్గా ఉన్న లైనింగ్ ఇస్తే మనకి కొంచెం బాగుండేది. అదొక్కటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది, లైనింగ్ ఇచ్చి ఇవ్వనట్టుగా ఉందన్నమాట ఈ డ్రెస్కి. సో నాకైతే డ్రెస్ అంతా కూడా చాలా నచ్చింది, కానీ ఒక లైనింగ్ దగ్గరే చిన్న డిసప్పాయింట్మెంట్. అదర్ దాన్ దట్ ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఈ మనకి వచ్చే సమ్మర్స్కి ఆల్రెడీ జస్ట్ మార్చ్ ఇంకా స్టార్ట్ అయిందో లేదో ఎండలు దంచేస్తున్నాయి కదా, సో ఇలాంటి కాటన్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అని చెప్పి నా ఫీలింగ్. సో మీరు ఒకవేళ మీ దగ్గర ఏం లాంగ్ పెట్టికోట్ ఉండి వేసుకుంటాను అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ దిస్ డ్రెస్, చాలా నీట్గా ఉంటుంది. సో అదనమాట ఈ డ్రెస్ గురించి. ఐ హ్యావ్ సేవ్డ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. సో ఈ డ్రెస్ మంచి పింట్రెస్టీ వైబ్స్ వచ్చే డ్రెస్ అనమాట. ఇలా ఉంది చూడటానికి ఏదో కొంచెం ప్రింట్ అది మనకి ఏమంటారు స్కూల్ యూనిఫామ్ లాగా ఉంది, చెక్స్ అంతా కూడా, బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ క్యూట్ పింట్రెస్ట్లో కనిపించే క్యూట్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అలా ఉంది. అండ్ డ్రెస్ అయితే గేరా చాలా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇప్పటి వరకు చూపించిన అన్ని డ్రెస్సుల్లో కంటే దీనికి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, థిక్గా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ డ్రెస్ అండ్ ఈ డ్రెస్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ విషయానికి వస్తే మనకి ఎలాస్టిక్ ఇచ్చారనమాట స్లీవ్స్కి. అండ్ బ్యాక్ సైడ్ మనకి యోక్ పార్ట్లో బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చింది. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఫిట్టింగ్ అది కూడా చాలా బాగుంటుంది. సో మనకి చాలా కొంచెం టైట్ ఆర్ లూజ్ అది అయినా కానీ మనకి విల్ ఫైండ్ ఇట్ రియల్లీ గుడ్, చాలా బాగుంది. నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ గోనా రిటర్న్ దిస్. ఇదైతే ఐఎమ్ కీపింగ్ దిస్ డ్రెస్, అంత నచ్చింది నాకు. అండ్ కింద రఫుల్స్ మిగతా వాటికంటే దీనికి ఎక్కువ వచ్చినాయి అనమాట. అండ్ దట్ మేక్స్ దిస్ డ్రెస్ మోర్ బ్యూటిఫుల్. అండ్ ఆల్సో గేరా చాలా చాలా బాగుంది. మీరు ఈ హాల్లో చూపించిన అన్ని డ్రెస్సెస్లో కంటే నన్ను అడిగితే ఇదైతే ఫస్ట్ రికమెండేషన్ అనమాట. డెఫినెట్గా కన్సిడర్ చేయండి. కాటన్ కూడా చాలా బాగుంది, ఐ మీన్ కాటన్ అంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అదనమాట. సో మీషోవి చూపించాను కదా, బట్ నేను అజియోలో ఒక 3 పీస్ సెట్ ఆర్డర్ చేశానమాట. అది క్వాలిటీ చాలా బాగుంది ఫర్ ద అమౌంట్ వాట్ ఐ హ్యావ్ పేడ్.
ఆల్మోస్ట్ 3 పీస్ కుర్తీ సెట్కి నాకు 600 చేంజ్ పడిందనమాట. ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ గైస్. మనకి ఎలానో కొంచెం కలెక్షన్ తక్కువే ఉంది కాబట్టి ఐ థాట్ ఆఫ్ ఇంక్లూడింగ్ దాట్ ఇన్ దిస్ వీడియో. సో ఈ విషయానికి వస్తే ఇది డ్రెస్ అనమాట, 3 పీస్ కుర్తీ సెట్. చాలా బాగుంది ప్రింట్ అంతా కూడాను. ఫస్ట్ టాప్ చూపిస్తాను మీకు. మనకి టాప్ ఇలా వస్తుందన్నమాట. మనకి అంబ్రెల్లా కట్ టైప్ అండ్ ఆల్సో నెక్ పార్ట్ యోక్ అంతా కూడా కొంచెం అలియా కట్ టైప్ వచ్చింది. అండ్ స్లీవ్స్ విషయానికి వస్తే ఫుల్ లెంత్ స్లీవ్స్. ఇది ప్యూర్ కాటన్ అది. సో మనకి చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. నేను యాక్చువల్లీ ఆఫీస్కి స్వెట్ షర్ట్స్ అవి వేసుకుని వెళ్ళేదాన్ని. బట్ ఈసారి ఎందుకో నాకు కొంచెం కాటన్ సల్వార్స్ వేసుకోవాలి అనిపిస్తుంది ఆఫీస్కి. సో అందుకని చెప్పి నేను సల్వార్స్ అయితే ఆర్డర్ చేసుకుంటున్నాను. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇది కూడా ఆర్డర్ చేసుకున్నాను. అండ్ నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇది టాప్ అనమాట. అండ్ బాటమ్కి వచ్చేసరికి మనకి సేమ్ టాప్ కుర్తీ ఏదైతే ఉందో అదే మనకి సేమ్ మెటీరియల్లోనే మనకి ప్రొవైడ్ చేశారు. సేమ్ మెటీరియల్ అండ్ ప్రింట్ కూడా అనమాట. అండ్ కమింగ్ టు ద దుపట్టా, ఇది చాలా మెత్తగా ఉంది. ఇలా చూడండి, ఇట్లా పెట్టినా కానీ ఉందన్నమాట. అంత బాగుంది, చాలా మెత్తగా ఉంది. మీరు ఆల్ డే లాంగ్ ఈ డ్రెస్ని వేసుకుని మీరు కంఫర్టబుల్గా ఉండొచ్చు, అంత బాగుందన్నమాట. సో దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ డ్రెస్ మీషో నుంచి కాదు, అజియో నుంచి. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ హాల్ వీడియో. సో వీడియో నచ్చితే యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఐ సీ మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ నాకు మన ఛానల్ని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే ఏమైపోతుంది, జస్ట్ సబ్స్క్రైబ్ చేసేసేయచ్చు కదా. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్ సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్, బాయ్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటి అంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మేక్ షూర్ యూ ఫాలో దేర్ అండ్ కొంచెం లవ్ అక్కడ కూడా చూపించేసేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్, బాయ్.